ప్రతిరోజు భూమి ఉపరితల భాగాలు భూకంపాల వల్ల కంపిస్తాయి. భూకంపాల సమయంలో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా కంపిస్తాయి. ఫలితంగా విస్తృత నష్టం మరియు విధ్వంసం జరుగుతుంది. ఈ వీడియోల్లో భూకంపాల ప్రక్రియలు మరియు కారణాలను గురించి తెలుసుకుందాం. అవి ఎందుకు సంభవిస్తాయి? అవి ఎక్కడ ఎక్కువగా సంభవిస్తాయి? మరియు ప్రధాన భూకంపాల ప్రభావాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. భూమి అనేది స్థిరమైన కదలికలో ఉన్నప్పటికీ, వివిధ అంతర్గత పొరలతో కూడిన ఒక గ్రహం. దీని లోపలి భాగంలో లోతైన, విస్తారమైన ఉష్ణం ద్వారా నడపబడుతుంది. చల్లని ఉపరితల పొర డజన్ల కొద్దీ దృఢమైన టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడింది. భూమి లోపల పాక్షికంగా కరిగిన పొరలలో అంతర్గత వేడి మరియు కదలిక నుండి వచ్చే శక్తుల ద్వారా సంవత్సరానికి కొన్ని అంగుళాల వేగంతో ఉపరితలం పైన కదలికలు జరుగుతున్నాయి. చాలా విధ్వంసక భూకంపాలు ఖండాలు మరియు సముద్రపు అడుగుభాగంలోని రాళ్ల కదలికలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి భూమి అంతర్భాగంలోని కదిలే భాగాలపై ప్రయాణించే దృఢమైన టెక్టోనిక్ ప్లేట్లలో భాగం. ప్లేట్ టెక్టోనిక్స్ అనేది భూమి ఉపరితలంపై ఉన్న డజనుకు పైగా దృఢమైన రాతి పలకలు నెమ్మదిగా కదలికలకు సంబంధించిన ప్రక్రియను వివరించే ఒక నమూనా. మనం నివసిస్తున్న ఖండాలు ఉపరితలం క్రింద 60 నుండి 200 మైళ్ళు అంటే 100 నుండి 320 కిలోమీటర్ల లోతులో, మరియు మహాసముద్రాల క్రింద 1 నుండి 100 మైళ్ళు అంటే 1 నుండి 160 కిలోమీటర్ల లోతులో పాక్షికంగా కరిగిన పదార్థం యొక్క పొరపై నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్ల కదలికలలో వేర్వేరు ప్లేట్లు తాకిన చోట మరియు వేర్వేరు దిశల్లో కదులుతున్న చోట గ్రైండింగ్ ఇంకా రాసుకోవటం మరియు జారడం లాంటివి ఉంటాయి. దీనివల్ల భూకంపాలు సంభవిస్తాయి. ఈ భూకంపాలు అపారమైన శక్తిని విడుదల చేస్తాయి, పర్వతాలను పైకి లేపుతాయి, మరియు దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అపారమైన విధ్వంసాన్ని కలిగిస్తాయి. ఈ వీడియోల్లో అసలు భూకంపాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే భూకంపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు ఉదాహరణలతో తెలుసుకుందాం.